స్తుతి శతకంలోని 53వ శ్లోకం ప్రతిపదార్థము భావము ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. మనస్తంభం స్తంభం గమయదుపకంపం ప్రణమతాం సదాలోకం నీలం చిపురజితరోలం వనికరం గిరాం దూరం స్మేరం ధృతశశికిశోరం పశుపతేర్దృశాం భోగ్యం యోగ్యం తుహినగిరి భాగ్యం విజయతే. ఇది 53వ శ్లోకం. ప్రతి పదార్థానికి వస్తే ఉపకంపాం కంపా నది సమీపమున ప్రణమతాం నమస్కరించు వారి యొక్క మనస్తంభం మనోగర్భమును లేదా మనస్సు యొక్క జాడ్యమును స్తంభం గమయత్ స్తంభింపచేయును సదాలోకం అంటే మంచి చూపు గల సజ్జనులకు వెలుతురు అయినట్టు. ఆ రెండు అర్థాలు. నీలం నీలముగానున్న నీలమణి అయిన చికుర జిత చికురము అంటే హెయిర్ జుట్టు ముంగూర్లచే గెల్వబడిన జిత అంటే గెలిచిన గెల్వబడిన రోలంబ నికరం రోలంబ అంటే నల్లటి తుమ్మెదలు నికరం అంటే ఒక గుంపు తుమ్మెదల గుంపు. ఆ తుమ్మెదల గుంపుని జయించిన నల్లని రంగు కలిగిన కురులు కలిగిన అది అర్థం. గిరాం వాక్కులకు దూరముగా నున్న స్మేరం చిరునవ్వు గల. ఎలాంటి నవ్వు అంటే జెంటిల్ స్మైల్, చాలా మందహాసం అన్నమాట. ధృత శశి కిశోరం బాలచంద్రుని చంద్రకళ ధరించిన పశుపతే శివుని యొక్క దృశాం చూపులకు యోగ్యమైన భోగ్యం అనుభవింపదగిన తుహినగిరి భాగ్యం హిమవంతుని యొక్క భాగ్యమైన అమ్మవారు విజయతే సర్వోత్కర్షముగా వర్ధిల్లుచున్నది. అమ్మవారిని తుహినగిరి భాగ్యం అంటే తుహినగిరి అంటే హిమాలయ పర్వతం. ఆ తుహినగిరి భాగ్యం ఆయన ఎంత పుణ్యాలు చేశాడో ఆయనకి పుత్రికగా ఆయన ఎంట జన్మించింది ఆవిడ. కానీ తుహినగిరి భాగ్యం ఆవిడ. అటువంటి ఆ భాగ్యాన్ని ఆయన పొందాడు. ఆవిడని అలా సంబోధిస్తున్నారు. నువ్వు ఆ హిమవంతుడికి ఎంత భాగ్యం పుణ్యాల పంటగా నువ్వు ఆయనకి జన్మించావు. మొదటిది మనస్తంభం అన్నప్పుడు అది మనోజాడ్యం. రెండోది అంటే ఇక్కడ స్తంభం అంటే ఏమిటి? స్తంభించిపోయింది, అన్ని కార్యక్రమాలు స్తంభించిపోయాయి అంటే ఏమిటి? ఆగిపోయాయి, ఏవి జరగవు. అలాంటప్పుడు స్తంభింపచేయడం, స్తంభించిపోయింది అనే మాట అంటారు. అలా అంటే పని చెయ్యని స్థితి. మనోస్తంభం అంటే పని సరిగ్గా చెయ్యని మనస్తంభం. జాడ్యం, ఈ జాడ్యం ఏంటంటే మనసులో ప్రవేశిస్తే ఆ జీవి యొక్క మనసు మంచి పనులకి వెళ్ళదు. ఆ మనోజాడ్యం అన్నమాట. ఆ జాడ్యం కనుక ప్రవేశిస్తే ఏ మంచి పని చెయ్యనివ్వదు అది. పైగా మంచిని చెడుగా, చెడుని మంచిగా చూపిస్తూ ఉంటుంది. చెడు విషయాల అన్నిటి పట్ల ఆసక్తిని కలిగిస్తూ ఉంటుంది, మంచి విషయాల పట్ల అనాసక్తి కలిగిస్తూ ఉంటుంది. అది మనోజాడ్యం, అది మనస్తంభం. ఆ మనస్తంభాన్ని ఏమని అడుగుతున్నారు? ఆయన చెప్తున్న విషయం ఏంటంటే ఇందులో ఆ మనస్తంభానికి స్తంభం గమయత్
నాకు ఆ స్తంభనకి స్తంభన చెయ్యమని అడుగుతున్నారు. నాలో ఉన్న జాడ్యాన్ని స్తంభింప చెయ్యి. అది వారు అడుగుతున్న ఆ మాట అన్నమాట. అది మనస్తంభం స్తంభం గమయత్. అటువంటి వారి ఎవరికి ఉపకంపం ప్రణమతాం. ఎవరైతే ఉపకంపం అంటే కంపా నది సమీపమున, కంపా నది సమీపమున అంటే కంచికి దగ్గర. అలాగే ఎవరైతే హృదయంలో తనతో తను ఉంటారో, నమస్కరిస్తూ ఉంటారో అమ్మవారికి, అటువంటి వారికి స్తంభం గమయత్. ఆ మనోస్తంభానికి స్తంభన కలిగించమని. అది మొదటి పాదానికి అర్థం. తర్వాత సదాలోకం, ఎప్పుడు మంచి చూపు కలిగిన అని. అమ్మవారి చూపు ఎవరి మీదైతే నమస్కరించే వాళ్ళ మీద అమ్మవారి చూపు పడుతుంది కదా, ఆ చూపు ఎంత అద్భుతమైనదంటే అది అమ్మవారి కరుణ. రెండోది, ఆ చూపు ఎప్పుడు పడిందో వాళ్ళల్లో ఉన్న చీకటి నలుపు అంతా పోతుంది. కాబట్టి ఆ అమ్మవారి చూపు, ఆ సదాలోకం అనేది ఆ చెడుని మంచిగా, మంచిని చెడుగా ఎలా చూపిస్తోందో ఈ మనోజాడ్యము, అమ్మవారి చూపు ఎప్పుడు పడుతుందో ఆ వారి యందు అది సరైపోతుంది. ఏది చెడో ఏది మంచో అనేది ఒక విచక్షణ ఆ సాధకుడిలో, ఆ జీవిలో ప్రవేశించిన వెంటనే ఆ జీవి ఒక సాధకుడిగా మారగలుగుతాడు. అది ఆ సదాలోకం అనే ఆ ఆ పదానికి అర్థం. తర్వాత నీలం చికురజిత రోలంబ నికరం. నీలం అంటే ఒక నీలి రంగు, నీలి రంగు అంటే నలుపే, నలుపు కాంతి. ఆ నలుపు తుమ్మెదల గుంపు, అవి మెరుస్తూ ఉంటే ఒక మెరుపుగా ఉంటుంది. అది అలాంటి అవి ఆ గుంపు వెలుగు అవి తిరుగుతూ ఉంటే, ఎగురుతూ ఉంటే ఒక మంచి నలుపు మెరుపుగా ఉంటుంది. అది వాటిని జయించిన నునుపుదనం మెరుపుదనం అమ్మవారి కురులకు ఉందిట. అటువంటి నల్లటి కురులు, అటువంటి అచ్చికురజిత రోలంబ నికరం. నికరం అంటే గుంపు చెప్పాను. రోలంబ నికరం అంటే తుమ్మెదల గుంపు. తర్వాత గిరాం దూరం, మాటలకి అందనిది. ఇప్పుడు తుమ్మెదల గుంపు లాంటి నల్లటి కురులు అని చెప్పుకున్నాం, కానీ అవే దానికి పోలిక ఉందా? ఆ పోలిక ఏం తెలీదు, కానీ అది మనకు తెలిసిన విషయం కాబట్టి దాంతో ఒక పోలిక అంతే. వీటన్నిటికీ అందని విషయం ఆ అమ్మవారి ఆ సౌందర్యం. కాబట్టి ఎంత వర్ణించినా, ఎన్ని మాటలతో చెప్పినా చెప్పనిదే చాలా ఉంటుంది, చెప్పగలిగింది చాలా తక్కువ. కాబట్టి అటువంటి గిరాం దూరం, మాటలకి అందనిది. వాచామగోచరం అంటారు. అంటే వాచాం అగోచరం, మాటలకి దొరకనిది, అటువంటిది. కాబట్టి ఈ రెండవ పాదంలో ఏంటి? సదాలోకం, నీలం చికురజిత రోలంబ నికరం. మూడోది గిరాం దూరం, మాటలకి అందనిది, స్మేరం, చక్కని చిరునవ్వు కలిగినది. ధృత శశి కిశోరం, ఒక చంద్రకళను ధరించినది. ఆ స్మేరం ఎలా ఉందిట అంటే ఒక చంద్రకళలాగా భాషిస్తోందిట ఆవిడ మొహం మీద. అలా కూడా ఒక అర్థం ఉంది. ఆ చిరు దరహాసం కలిగి ఉంది, చంద్రకళ ధరించింది అంటే ఒక అమ్మవారి రూపాన్ని స్థూల రూప వర్ణన చేస్తున్నారు అమ్మవారి ఆ మొహం. పశుపతేహే దృశాం, ఈ పశుపతి యొక్క దృష్టికి భోగ్యం యోగ్యం. ఆయన చూసి ఎంతో ఆనందిస్తున్నట్ట అమ్మవారి యొక్క ఆ అందమైన ఆ ముఖ సౌందర్యాన్ని
ఎంతో ఆనందంగా ఆయన చూస్తున్నట. అటువంటి ఆ చిరు దరహాసంతోటి అందంగా మెరిసిపోతున్న ఆవిడ మొహాన్ని పశుపతేహ దృశ్యాం భోగ్యం యోగ్యం తుహినగిరి భాగ్యం విజయతే. అటువంటి అద్భుతమైన అమ్మవారి రూపము చాలా, శివుడు కూడా అలా ఆనందంగా ఆవిడ వంక చూస్తూ ఆనందాన్ని పొందుతున్నాడు, భోగాన్ని అనుభవిస్తున్నాడు. అలా భోగం అనుభవించడానికి యోగ్యం, ఆయనకి యోగ్యత ఉంది. ఎవరికి ఉంటుంది ఆ యోగ్యత, యోగము, యోగ్యత ఎవరికి ఉంటుంది? పశుపతి, ఎవరైతే పశువులకి పతో, అలాగే ఏ సాధకుడైతే తనలో ఉన్న పశుత్వాన్ని దాటి మానవత్వానికి చేరి ఆ తర్వాత సాధనతో ఒక దైవత్వాన్ని పొందుతాడో, ఆ త్రిలోకాధిపత్యాన్ని పొందగలడో, అటువంటి ఆ సాధకుడికి యోగ్యం భోగ్యం, అది అటువంటి భోగాన్ని ఇచ్చేది ఆ అమ్మవారి యొక్క సౌందర్యం. అటువంటి అద్భుతమైన ఒక సౌందర్య రాశి ఆవిడ. అటువంటి ఆ ఆనందాన్ని ఈశ్వరుడు పొందుతున్నాడు. అది తుహినగిరి భాగ్యం. ఆ తండ్రికి పంటల పుణ్యాల పంటగా ఆవిడ పొందింది, పొందాడు ఆయన. కాబట్టి ఆయనకి దొరికింది ఆ భాగ్యము. అటువంటి ఆ రూపాన్ని మనం కూడా భావిస్తే తుహినగిరి భాగ్యంగా అయినా భావించవచ్చు, పశుపతి యొక్క యోగ్యం భోగ్యంగా అయినా భావించవచ్చు. ఎలాగా అనుభవిస్తాము అనేది ఆ సాధకుడి యొక్క ఒక సాధనని బట్టి ఉంటుంది. ఎలాగైనా ఆ ఆనందాన్ని పొందొచ్చు. ఇదంతా ఎప్పుడు? మన స్తంభం గమయత్ ఉపకంపం ప్రణమతాం. ఈ మనలో ఉన్న జాడ్యాన్ని పోగొట్టుకుని, అది ఒక స్తంభింప చేయడం అనే ఒక అర్థం కూడా చెప్పుకోవచ్చు. స్తంభం గమయద్ ఉపకంపం, అక్కడ గమయత్, స్తంభం గమయత్కి అమ్మవారిని ఒక కట్రాడిగా, ఒక స్తంభంగా భావించి భక్తి అనే తాడుతోటి కట్టేసి మనసుని అక్కడ నిలబెట్టగలిగితే కూడా, ఆ మనస్తంభం అంటే భక్తి తోటి మనస్సుని ఆ అమ్మవారి పాదాలకి కట్టేసుకుంటే, ఆ స్తంభానికి కట్టేసుకుంటే ఆ స్తంభం కదలదు కదా, అది గట్టిది. కాబట్టి ఆ స్తంభానికి భక్తి అనే ఒక తాడు వేసుకుని, ఆ తాడుతోటి ఈ జాడ్యపూరితమైన మనస్సుని కట్టిపడేస్తే, అప్పుడు మనసులో ఉన్న జాడ్యాలన్నీ పోయి సరే మంచిని మంచిగా, చెడుని చెడుగా దర్శించగలిగి, చెడు జోలికి వెళ్లకుండా మంచిని మాత్రమే చూస్తూ సాధనలోకి ముందుకు వెళ్ళగలిగిన ఒక అద్భుతమైన శక్తిని అమ్మవారు ప్రసాదిస్తుంది అని చెప్తూ, నీలం అన్నారు కదా ఇక్కడ. ఇందులో నీలం అంటే, నీలం అని చెప్పినందుకు ఇంతకు ముందు శ్లోకాల్లో కూడా తమాల నీలం, ఆ నీలం బాగా వర్ణన చేశారు. నీలమణికి ఒక అద్భుతమైన శక్తి ఉందిట. ఒక సాధకుడిలో ఒక డెసిషన్ మేకింగ్, ఫోకస్, అవన్నీ చాలా ప్రసాదిస్తుందిట. తర్వాత బాగా ప్రాస్పెరిటీ, తర్వాత సఫలత, బుద్ధి, కుశలత, ఇవన్నీ కూడా ఒక నీలమణి ప్రసాదిస్తుంటాయి. కానీ ఆ నీలమణి వాళ్ళ వాళ్ళ హారోస్కోప్ బట్టి మాత్రమే పెట్టుకోవాలి. అందరికీ నీలం పడదు. కాబట్టి ఎవరికి ఆ జెమ్ స్టోన్ పడుతుందో అది మాత్రమే వాళ్ళు ధరించగలరు. కానీ అమ్మవారి దృష్టి అనే ఒక నీలమణి, ఆ నీలమణి అందరికీ యోగ్యమైనదే, అందరూ ధరించవచ్చు. ఆ నీల కాంతిలో అందరూ తడిసిపోవచ్చు.
అటువంటి ఆ నీలమణి కాంతులలో ఆ కాంతులతో లోకాలనంతా వ్యాపింపచేసి ఉంచుట ఆవిడ ఆ మణి వెలుగులు. అది ఎవరికి తీసుకోవాలి, ఎవరి మీద ఆవిడకి స్పెషల్ అభిమానం లేదు, ఎవరి మీద ఆవిడకి స్పెషల్ శత్రుత్వము లేదు. ఆవిడ అందరి పట్ల సమానంగానే వ్యవహరిస్తుంది. అందుకే లోకమంతా అటువంటి నీలమణి కాంతులు వ్యాపింపచేసింది. ఎవరు తీసుకోగలరో వాళ్ళు తీసుకోగలరు. అదే చెప్పా కదా, జాడ్యం ఏదైతే మనస్తంభం ఉందో, ఎవరిలో ఉందో వాళ్ళు దాన్ని తీసుకోలేరు, పొందలేరు. ఎవరిలో అయితే ఆ మానవత్వం నుంచి దైవత్వానికి ఎదగగలిగిన ఒక సాధకుడు లోపల ప్రవేశించాడో వారికి ఆ నీలమణి కాంతుల యొక్క గొప్పతనము, ఆ విలువ తెలుస్తాయి. కాబట్టి ఆ కాంతులని పొందుతూ ఆ నీలమణి కాంతులు ప్రసాదించే ఒక సాధక జీవితంలో కావాల్సిన ఆ ఫోకస్, మీకు సాధన మించి, గోల్ మించి పక్కకి వెళ్ళని ఒక అటలమైన ఒక విశ్వాసం, ఆ దృష్టి, అటు ఇటు చెదరకుండా నిలబడగలిగిన ఒక గొప్ప పట్టుదల, వీటన్నిటినీ కూడా అమ్మవారి ఆ నీలపు ఆ దృష్టి ప్రసాదిస్తుందని ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు. వాక్కులకి అందనంత దూరంగా ఉంది అని ఎన్ని పురాణాలు, స్మృతులు, శాస్త్రాలు, ఇతిహాసాలు ఎన్ని చెప్పినా ఆ పరతత్వం గురించిన పూర్తి ఇది అనేది ఏవం పద దూరమవలంబే, ఏవం పద దూరమేకమవలంబే అని ఆర్యాష్టకంలో చెప్పారు. ఏవం, దిస్ ఇస్ ఆల్ అనేది ఒక మాట లేదు. అమ్మవారి యొక్క శక్తికి గాని రూపవర్ణనకి కానీ ఇదే ఎంత అని చెప్పడానికి లేదు. అటువంటి అద్భుతమైన ఆ పరాశక్తికి ఆవిడే విరామ్ దూరం, ఆవిడే వాచాం అగోచరం, ఎక్కడికి మాటలకి అందదు. ఇలా ఇంత ఇదే అని చెప్పగలిగిన శక్తి దేనికి లేదు. అటువంటి ఆ అమ్మవారిని, ఆ అమ్మవారు మన మీద కూడా కరుణించి అలాగ మనలో ఉన్న మనస్తంభం పోగొట్టి ఆవిడ పాదాలనే స్తంభానికి గట్టిగా కట్టబడి ఆ మనం ప్రయాణం చేసి ఈ సాధన మార్గంలో ఇంకా ముందరికి వెళ్ళాలి అని ఇంతకు ముందర శ్లోకంలో ఒక ఫలశ్రుతి చెప్పారు. ఏంటది? శ్రియం విద్యాం దద్యాత్ జనని. ఇవన్నీ అంటే ఇవన్నీ పొందిన తర్వాత ఎవరైతే ఇంకా కూడా ముందరికి వెళ్ళే సాధనా మార్గంలో ఆవిడ చెప్పుకున్నాం మనం, భోగమోక్ష ప్రదాయన ఆవిడ, భోగాన్ని ఇస్తూ మోక్ష మార్గంలోకి తీసుకెళ్లే ఆవిడ. కాబట్టి ఇప్పుడు ఈ ప్రాపంచికమైన అన్ని అనుభవిస్తూ, ఈ అనుభవించిన వాటిల్లోంచి ఒక డిటాచ్మెంట్ పొందుతూ మోక్ష మార్గంలోకి కూడా వెళ్ళే ఆ దారిలో కూడా ఇంకెటువంటి ఈ జాడ్యాలు మని కట్టేసేయకుండా, ఈ లౌకికమైన సుఖాలు మనని ఆపేయకుండా ఇంకా ముందరికి ఆ మార్గంలో మనని తీసుకెళ్ళడానికి చేసే ప్రార్థన ఇది. కాబట్టి ఈ శ్లోకంలో మనస్తంభం అనే మనోజాడ్యం గురించి చెప్పారు. మనస్తంభం స్తంభం గమయదుపకంపం ప్రణమతాం సదాలోకం నీలం చికురజితరోలంబనికరం గిరాం దూరం స్మేరం ధృతశశికిశోరం పశుపతేర్దృశాం భోగ్యం యోగ్యం తుహినగిరిభాగ్యం విజయతే.